అసలు జాబ్స్ ఉన్నాయా లేవా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఒక పక్క లే ఆఫ్, ఇంకో పక్క టెర్మినేషన్, ఇంకొక పక్క రిక్రూట్మెంట్, ఇంకో పక్క ప్యాకేజెస్, హై ప్రెషర్. సో మూడు డిఫరెంట్గా ఇప్పుడైతే ఇండస్ట్రీ ఉందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాల్స్ ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం భారీగా టెర్మినేషన్ కూడా జరుగుతుంది, లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. లే ఆఫ్స్ అన్నీ కూడా జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్ యూఎస్ ఓన్లీ. ఎక్కువగా లే ఆఫ్ జరుగుతుంది యూఎస్లో. మనం చాలామంది ఏమనుకుంటామంటే లే ఆఫ్ జరుగుతున్నాయి అంటే ఇండియాలోని అనుకుంటాం. ఇండియాలో జరగట్లేదా అంటే ఇండియాలో జరుగుతున్నాయి, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రియాలిటీ విపరీతంగా ప్రెజర్ ఎక్కువ పెట్టేస్తున్నారు. వర్క్ ప్రెజర్ని చాలా ఎక్కువ పెడుతున్నారు. ఎంత అంటే ఒక తట్టుకోలేని విధంగా. దీనివల్ల హెల్త్లు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఎందుకు మాట చెప్తున్నానంటే ఐఎమ్ సీయింగ్, మా ఇంట్లోనే చూస్తూ ఉన్నాను. భయంకరంగా వర్క్ ప్రెషర్ పెడతా ఉన్నారు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఫ్రెషర్నే 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా వర్క్ చేయాలనే విధంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారు. దాని తగ్గట్టు ఏమైనా ప్యాకేజెస్ ఇస్తున్నారంటే అస్సలు లేదు. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ప్యాకేజెస్ ఇవ్వట్లేదు, కానీ మాత్రం వర్క్ ప్రెషర్ మాత్రం ఎక్కువ పెడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది, కామన్గా అన్ని కంపెనీస్లో జరుగుతూ ఉంది. ఇది తట్టుకోలేని వాళ్ళు టెర్మినేషన్, లే ఆఫ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకొక పక్క రిక్రూట్మెంట్ కూడా అదేవిధంగా జరుగుతూ ఉంది. ఎంత భారీగా టెర్మినేషన్ జరుగుతుందో అంతే భారీగా రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ సర్వైవల్, ఇప్పుడు ఎవడు సర్వైవ్ అవుతాడో, ఎవడు ఎక్కువ కష్టపడతాడో, ఎవడు ఇంకా మొత్తం ప్రపంచం వదిలేసేయాలి ఇక. సో ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. సర్వైవల్ ఎవరైతే అవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. కమింగ్ డేస్లో ఆల్మోస్ట్ అంటున్నా అన్ని జాబులు కాకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక జాబ్ చేయాలంటేనే విపరీతమైన ప్రెజర్తో కూడుకున్న పని అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తట్టుకున్నాడు వాడు ఇంకా ఎప్పటికీ ఏంటి అంటే ఆ ప్రెజర్ని అంతా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాడు. అలా కాకుండా మేనేజ్ చేయలేనివాడు వాడి ఇంకా జీవితంలో ఇప్పుడు జాబ్ చేసే పరిస్థితి అనేది ఉండకపోవచ్చు. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే లే ఆఫ్ జరుగుతుంది మన ఇండియాలో కాదు. ఫస్ట్ థింగ్, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో కూడా జరుగుతున్నాయి, కానీ ఎవరైతే ఈ జాబ్ని మేనేజ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి జాబులు అయితే పోతూ ఉన్నాయి. అండ్ రిక్రూట్మెంట్ కూడా అంతే స్థాయిలో జరుగుతూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. రీసెంట్ డేస్లో చూసుకుంటే ఇన్ఫోసిస్ కూడా చాలా క్లియర్ ఓపెన్ స్టేట్మెంట్, ఇక ఫర్దర్గా మేము లే ఆఫ్ చేయము అని చెప్పడం జరిగింది. సో ఇలా అన్ని కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేస్తున్నాయి, టెర్మినేట్ చేస్తున్నాయి, రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నాయి. ఇక్కడ మ్యాటర్ ఒకటి ఏంటి అంటే మనం ఎంతవరకు కష్టపడ్డాము, మనం ఏం చేస్తున్నాము, మనం జాబ్ తెచ్చుకోవడానికి ఎలా చేస్తున్నాము, జాబ్ వచ్చాక కూడా అంతే ఇంట్రెస్ట్గా అంతే కష్టపడుతున్నామా లేదా, అప్డేట్ అవుతున్నామా లేదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే లే ఆఫ్ అవ్వడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏఐ. చాలామంది అప్డేట్ అవ్వట్లేదు. ఏముందిలే లైట్ తీసుకుంటున్నారు. అప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది కుదరదు. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ½ an hour అన్న అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ నో జాబే కొంచెం కష్టంగా ఉన్న ఈ టైంలో ఇలాంటివి చెప్తా ఉన్నారంటే, బట్ స్టిల్ తప్పదుగా. ఆలోచించండి, కంగారు పడకండి. ప్రెజర్ లేకుండా ఏ జాబ్ ఉండదు. ప్రతి జాబ్కి ప్రెజర్ అనేది ఉంటుంది. పుట్టిన పిల్లవాడికి కూడా ప్రెజరే అట్లా అనుకుంటే. వన్ టైంకి పాలు కావాలి, 1 to 2 వెళ్తే అది ఫ్రీగా ఉండాలంటే ఇమీడియట్గా ఏం చేయాలి, అది వచ్చిందాక వాడికి ప్రెజర్, వాడికి చిరాకు. స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్కి వెళ్ళే హోంవర్క్ ఇస్తారని అక్కడ చిరాకు. సో చిరాకు, ప్రెజరు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనిషి పుట్టిన తర్వాత ప్రెజర్ లేకుండా ఏమి ఉండదు. సో ప్రెజర్ లేని జాబ్ కూడా ఏమీ ఉండదు. సో ఆలోచించి ధైర్యంగా ముందుకెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.